హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియో అనేది కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేశారు. ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు ఇచ్చే ఈ సజెషన్స్ అన్నిటిని మేము చూస్తున్నాము. వీలైనంత వరకు మేము వీడియోస్ అనేటివి తీసుకొస్తాము. సో కమింగ్ టు టుడేస్ వీడియో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. మనకి టోటల్గా 5 యూనిట్స్ అనేటివి ఉంటాయి. అందులో యూనిట్ 1 చూసుకున్నట్టయితే అండర్స్టాండింగ్ ఫిలాసఫీ యాజ్ ఫౌండేషన్ టు ఎడ్యుకేషన్. ఓకే, సో వీడియో స్టార్ట్ అవ్వకముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్కి మేము పీడిఎఫ్ అనేది పెట్టము. సో వీడియో జరిగేటప్పుడు మీకు స్క్రీన్ మీద యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ అనేటివి కనిపిస్తాయి. వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, వీడియో జరిగేటప్పుడు పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో కమింగ్ టు ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యూనిట్ 1లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఫిలాసఫీ. ఇది ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ కాబట్టి వాట్ ఈజ్ ఫిలాసఫీ అనేది ఆబ్వియస్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ కిందకు వస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ నాలెడ్జ్, హ్యూమన్ నేచర్, డిఫరెన్సెస్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ స్కిల్. నాలెడ్జ్ అంటే ఏంటి, హ్యూమన్ నేచర్ ఏంటి, నాలెడ్జ్ మరియు స్కిల్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ అండ్ వ్యాలిడేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్కి మరియు ఎడ్యుకేషన్కి అండ్ నాలెడ్జ్ యొక్క వ్యాలిడేషన్కి సోర్సెస్ ఏంటి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ టీచింగ్ అండ్ ట్రైనింగ్. టీచింగ్ అంటే ఏంటి, ట్రైనింగ్ అంటే ఏంటి, వాటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్ వ్యాలిడేషన్ ఆఫ్ నాలెడ్జ్. మనకి ఇది ఫిఫ్త్ క్వశ్చన్ కిందకు వస్తుంది, విచ్ ఈజ్ వ్యాలిడేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెనేషన్. సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంట్యూటివ్ ఆర్ టాసిట్ నాలెడ్జ్. ఇంట్యూటివ్ లేదా టాసిట్ నాలెడ్జ్ అంటే ఏంటి. ఓకే, సో యూనిట్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లెట్స్ గో ఫర్ యూనిట్ 2. యూనిట్ 2 మీరు చూసుకున్నట్టయితే ఎగ్జామినింగ్ ఫిలాసఫికల్ బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ సోషల్ కాంటెక్స్ట్. ఓకే, ఫిలాసఫికల్ బేసిస్ అనేది ఇందులో ఉంది యూనిట్ 2లో. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ గాంధీ అండ్ ఠాగూర్. సో గాంధీ గారు మరియు ఠాగూర్ గారు ఇచ్చిన ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఏంటి లెర్నింగ్కి సంబంధించి. సెకండ్ క్వశ్చన్, గివ్ ఏ బ్రీఫ్ ఆన్ డిస్కవరీ థియరీ ఆఫ్ లెర్నింగ్ డ్యూయి అండ్ ప్లాటో. డ్యూయి గారు మరియు ప్లాటో గారు ఇచ్చిన డిస్కవరీ థియరీ ఆఫ్ లెర్నింగ్ ఏంటి. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యూనివర్సలిజం, నేషనలిజం అండ్ సెక్యులరిజం విత్ రెస్పెక్ట్ టు అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి. అంబేద్కర్ గారు మరియు జిడ్డు కృష్ణమూర్తి గారు ఇచ్చిన యూనివర్సలిజం ఏంటి, నేషనలిజం ఏంటి, సెక్యులరిజం ఏంటి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ యూనిట్ 2. వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. లెట్స్ గో ఫర్ యూనిట్ 3. యూనిట్ 3 చూసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్కూల్. స్కూల్ యొక్క పర్స్పెక్టివ్స్ ఏంటి అండ్ ఫంక్షన్స్ ఏంటి. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఆర్ కన్జర్వేటివ్, ప్రోగ్రెసివ్ ఫంక్షన్స్ ఆఫ్ స్కూల్, ఐడియలిస్టిక్, ప్రాగ్మాటిక్, పర్స్పెక్టివ్. సో ఇక్కడ కన్జర్వేటివ్ మరియు ప్రోగ్రెసివ్ ఫంక్షన్స్ ఏంటి అనేసి అడుగుతున్నారు. అది కూడా ఐడియలిస్టిక్, ప్రాగ్మాటిక్ పర్స్పెక్టివ్స్ నుంచి. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యాచురల్ ఫంక్షన్స్ ఆఫ్ స్కూల్. ఇది న్యాచురలిస్టిక్ పర్స్పెక్టివ్. ఓకే, థర్డ్ క్వశ్చన్ మనకి గివ్ ఏ బ్రీఫ్ ఆన్ స్కూల్ అండ్ రెవల్యూషనరీ చేంజ్. సో స్కూల్ మీద ఒక బ్రీఫ్ ఇవ్వండి అండ్ అలాగే రెవల్యూషనరీ చేంజ్ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఆర్ ఇండాక్ట్రినేషన్, అకాడమిక్ ఫ్రీడమ్, లిబర్టీ ఆఫ్ టీచర్. సో ఇండాక్ట్రినేషన్, అకాడమిక్ ఫ్రీడమ్ మరియు లిబర్టీ టీచర్కి సంబంధించి ఏంటి అనేది అడుగుతున్నారు. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండియా అండ్ ఏన్షియన్ స్కూల్ హ్యూమనిస్టిక్ వాల్యూ ట్రైనింగ్. సో భారతదేశం యొక్క ఏన్షియన్ స్కూల్స్ ఏంటి అండ్ అలాగే హ్యూమనిస్టిక్ వాల్యూ ట్రైనింగ్ అంటే ఏంటి అనేది క్వశ్చన్. ఓకే, యూనిట్ 3కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి. సో కమింగ్ టు ద యూనిట్ 4. యూనిట్ 4లో మీరు చూసుకున్నట్టయితే ఎడ్యుకేటివ్ ప్రాసెస్, అండర్స్టాండింగ్ డిసిప్లిన్స్ అండ్ నాలెడ్జ్. సో ఎడ్యుకేషన్ యొక్క ప్రాసెస్ ఏంటి, డిసిప్లిన్స్, నాలెడ్జ్ యొక్క అండర్స్టాండింగ్.
దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఎడ్యుకేషనల్ ఎయిమ్స్. సో ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ ఏంటి? సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ డిసిప్లినరీ నాలెడ్జ్ అండ్ స్కీమా ఆఫ్ స్కూల్ కరికులం. స్కూల్ కరికులం యొక్క డిసిప్లినరీ నాలెడ్జ్ ఏంటి అండ్ స్కీమా ఏంటి? థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెలెక్షన్ ఆఫ్ కంటెంట్. కంటెంట్ని సెలెక్ట్ చేయడం ఎలా? ఫోర్త్ క్వశ్చన్, హౌ డామినెంట్ పీపుల్ ప్లే రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ కరికులం. కరికులం చేసేటప్పుడు పీపుల్ రోల్ ఏంటి? ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, గివ్ ఏ బ్రీఫ్ ఆన్ లాంగ్వేజ్ అక్విజిషన్ ప్రాసెస్ అక్రాస్ కరికులం. కరికులంలో లాంగ్వేజ్ అక్విజిషన్ ప్రాసెస్ ఏంటి? అండ్ లాస్ట్లో సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ ద పారాడిమ్ షిఫ్ట్ ఫ్రమ్ డిసిప్లిన్ సెంటర్డ్ టు లెర్నర్ సెంటర్డ్ కరికులం. సో క్రమశిక్షణ సెంటర్ నుంచి లెర్నర్ సెంటర్డ్ కరికులం వైపు ఎలా షిఫ్ట్ జరిగింది అనేది క్వశ్చన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ యూనిట్ 4. వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లెట్స్ గో ఫర్ యూనిట్ 5. యూనిట్ 5 చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ హ్యూమనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ యొక్క ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటి అండ్ హ్యూమనైజేషన్ ఎలా చేయొచ్చు? దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. ప్రొఫెషనల్ ఎథిక్స్ యొక్క అప్లికేషన్స్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ చైల్డ్ రైట్స్ అండ్ పాజిటివ్ డిసిప్లిన్. చైల్డ్ రైట్స్ మరియు పాజిటివ్ డిసిప్లిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ హ్యూమన్ రైట్స్, హ్యూమనైజేషన్ ఆఫ్ కరికులం ట్రాన్సాక్షన్. హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, కరికులం ట్రాన్సాక్షన్ని హ్యూమనైజేషన్ ఎలా చేయొచ్చు? అలాగే ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్కూల్ ఇన్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్లో స్కూల్ యొక్క రోల్ ఏంటి? ఫిఫ్త్ క్వశ్చన్, గివ్ ఏ బ్రీఫ్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. ఇండియన్ సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏంటి? లాస్ట్ క్వశ్చన్, విచ్ ఇస్ సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిటిజన్షిప్ వాల్యూ ట్రైనింగ్ టు క్రియేట్ అండ్ ఈగలిటేరియన్ సొసైటీ. ఈగలిటేరియన్ సొసైటీ క్రియేట్ చేయడానికి సిటిజన్షిప్ వాల్యూ ట్రైనింగ్ ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి క్వశ్చన్ ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ యూనిట్ 5. వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి. ఓకే, సో ఇవి మనకి 5 యూనిట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ మనకి ఇది? ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేసిన విధంగా ఈ వీడియో అనేది తీసుకురావడం జరిగింది. సో మీరు సజెషన్స్ అనేవి ఇవ్వండి, మేము వీలైనంత వరకు వీడియోస్ అనేవి తీసుకొస్తాము కంపల్సరీ. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. ఇలాంటి బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏది కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ అనేటివి మా ఛానల్కి ఎంతగానో ఉపయోగపడతాయి. సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి ఫ్రీయే కాబట్టి, మేము కూడా మీకు ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. షేర్ చేసేసుకుంటే ఇంకెక్కువ మందికి ఈ ఛానల్ ఉంది, ఈ ఛానల్తో యూజ్ ఉంటుంది అనేసి తెలుస్తుంది. సో షేర్ ఇట్, నాలెడ్జ్ని షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.